హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం కాలంలో కలిసిపోయింది. ఇక మిగిలింది ఈ సీజన్లో కేవలం ముచ్చటగా 3 వారాల ఆట మాత్రమే. అయితే కంటెస్టెంట్స్లో కొంతమంది మాత్రం తమ గేమ్ని పక్కన పెట్టి ఇతర అంశాలపై ఫోకస్ పెడుతుండటంతో ఈరోజు బిగ్ బాస్ వేదిక మీదికి వచ్చిన నాగార్జున వారి తాట తీసి వాయించేశాడనే చెప్పాలి. ముఖ్యంగా రీతు గత కొన్ని వారాలుగా అంటే దాదాపుగా ఈ సీజన్ ప్రారంభం నుంచి గేమ్ అంటే ఏంటో పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం డెమాన్ పైనే పెట్టి అడుగులు ముందుకు వేస్తుంది. గేమ్ కంటే నాకు డెమానే ఎక్కువ అన్నట్టుగా మారిపోయింది రీతు ఆట, అలాగే రీతు మాట. ఈ నేపథ్యంలో ఈరోజు స్టేజ్ పై నుంచి రీతుతో మాట్లాడుతూ, నీకు డెమాన్ ఎక్కువ ఇష్టమా, గేమ్ ఎక్కువ ఇష్టమా అంటే రీతు నాంచుతూ సమాధానం చెప్పలేకపోతే, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నీ అలవాట్లే చెప్పేస్తున్నాయి నీకు డెమానే ఎక్కువ అనేసి. అది అంతవరకు ఉంటే సరిపోదు, కానీ నువ్వు వచ్చిన విషయాన్ని పక్కన పెట్టేసి ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా గేమ్పై ఫోకస్ పెట్టలేకపోతున్నావు. ఎవరైనా డెమాన్ అంటే ఒక్క మాట అన్నా కూడా ఎగేసుకుంటూ పడుతున్నావు. అక్కడ వారి సంభాషణ ఏంటి, వారు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది కూడా పక్కన పెట్టేసి నువ్వు మధ్యలో దూరి డెమాన్కి నేను సపోర్ట్ చేస్తాను అంటూ మాట్లాడుతున్నావు. ముఖ్యంగా నామినేషన్ సమయంలో ఇమ్మాన్యుయల్, డెమాన్, కళ్యాణ్ మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు దూరావు రీతు, అసలు కళ్యాణ్ దూరడమే అక్కడ తప్పు అనుకుంటే మధ్యలో నువ్వు కూడా వచ్చేసావు. అక్కడ నువ్వు రావడంతో ఆ గొడవ మరింత పెద్దగా మారింది, ఫిజికల్ వరకు వెళ్ళిపోయింది. ఆ కారణంగానే, ముఖ్యంగా నీ కారణంగానే కళ్యాణ్ గొంతు పట్టుకోవడం డెమాన్ అది నెగిటివ్ అవ్వడం జరిగింది. అక్కడ నువ్వు నోరెత్తకుండా పక్కన కూర్చొని ఉంటే డెమాన్ ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది, డెమాన్కి ఎల్లో కార్డు కూడా వచ్చేది కాదు అంటూ చెప్పడంతో రీతు తల దించేసుకుందనే చెప్పచ్చు. ఏదేమైనా కూడా రీతు బిగ్ బాస్ హౌస్లో డెమాన్ కోసమే ఉందన్నట్టుగా అనిపించకపోవడం సో చాలా విడ్డూరంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే తన గేమ్ కోసం కాకుండా డెమాన్ గేమ్ కోసమే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుందా రీతు అనే అనుమానం అందరిలో కూడా నెలకొంది అని చెప్పవచ్చు. నాగార్జున రీతుతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.